హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ అయితే మనం ఎగ్ మ్యాగీ మసాలానైతే కనుక చేసుకుందాం. ఇదైతే చాలా ఈజీగా అయిపోతూ ఉంటుందన్నమాట. నేనైతే ఒక చెంబుడు వాటర్ తీసుకొని మందంగా ఉన్న ప్యాన్లో ఉడికించుకుంటున్నా. వాటర్ హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని మ్యాగీలు కావాలంటే అన్ని మ్యాగీలు అయితే వేసుకోండి. నేనైతే 2 మ్యాగీస్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, మొత్తం ఉడకకూడదు, మనకి రైస్ 70% ఎలాగైతే ఉడకాలో అలాగా పట్టుకుంటే కొంచెం మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత వెంటనే వాటర్లో వేసేసుకొని, ఇలాగ నేను వీడియోలో చూపించినట్టయితే పొడి పొడిగా ఉండేటట్టు పక్కకు తీసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ని అయితే కనుక ఇందులో వేసుకోవాలి. మనకి ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో పెద్ద పెద్ద ముక్కలు వచ్చేంత వరకు అయితే కనుక మనం ఎగ్ని పీసెస్ కింద చేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మరీ చిన్న పీసెస్ అయితే మనకి మ్యాగీలో కనిపించదు అనమాట. ఇలాగా కొంచెం హీట్ అయిన తర్వాత వీటినన్నిటిని ఈ ఎగ్ని ఇలా బీట్ చేసేసుకోండి. మనకి ప్యాన్ కూడా మందంగా ఉన్న ప్యాన్ అయితేనే మనకి బాగుంటుంది అనమాట. ఫ్రైడ్ రైస్ కానీ మ్యాగీ కానీ ఏవైనా కూడా ఇలా మందంగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇవి బాగా వేగాలన్నమాట. లేకపోతే కొంచెం నీచు వాసన లేదంటే పచ్చి వాసన వచ్చేటట్టు ఉంటుంది. ఇలా మొత్తం అంతా వేగేంత వరకు వేగించుకున్న తర్వాత వీటినన్నిటిని ఒకసారి పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం అయితే కనుక ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, టమోటాను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఎక్కువసేపు అయితే కనుక మగ్గించొద్దు. ఒక 20% వేగిన తర్వాత ఒక స్పూను సోయా సాస్, డార్క్ లైట్ మీ ఇష్టం అనమాట. అలాగే మ్యాగీ మసాలాలని నేనైతే 2 తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసుకొని ఈ మసాలాలు ఏవి మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత మనం రోస్ట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ టమాటా కచప్ ఉంటే ఆ టమాటా కచప్ కూడా వేసుకోండి. తర్వాత వెనిగర్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఈ మ్యాగీని అంతటిని వేసేసుకోవడమే. మ్యాగీ చూసారా పొడి పొడిగా ఉంది. 70% ఉడికించుకున్న తర్వాత వాటర్లో ఇలా వేసుకుంటే మాత్రమే ఇలా వస్తుంది. లేదంటే కనుక దగ్గరగా అయిపోయి ముద్ద ముద్దగా ఉంటుంది. మొత్తం ఇలా కలిపేంత వరకు ఇలా 2 స్పూన్స్తో కానీ మనకి ఎలా నచ్చితే అలాగా ఇలా 2 స్పూన్స్ తీసుకుంటే ఏంటంటే మొత్తం కింద నుంచి కలుపుకుంటూ ఉంటాం అనమాట. అలా ఈజీగా కలుపుకోవడం అయితే కనుక అవుతుంది. అందుకని చెప్పి ఇలా 2 స్పూన్స్తో కలుపుకోండి మొత్తం అన్నీ. మీకు ఇంకా కావాలంటే కనుక రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనలే. అంతేనండి, మనకి ఎగ్ మసాలా అయితే కనుక ఎగ్ మ్యాగీ మసాలా అయితే కనుక రెడీ అయిపోయింది. పైన ఆనియన్స్ వేసుకుంటే మనం ఎమ్మీగా వేడివేడిగా చక్కగా తినేయచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.